రికార్డింగ్ నెంబర్ 19 మాస్టర్ ఈకే వ్రాసిన క్రీడామయుడు గ్రంథం వివరంగా చెప్పుకుంటూ ఉన్నాము. పరాశర మహర్షి గుహలో ప్రవేశించాడు అని చెప్పి కృష్ణద్వైపాయనుని వల్ల తెలుసుకొని సాందీపని ఏం చేశాడంటే కాశీ పట్టణానికి వెళ్ళి కాశీరాజు కొలువులో చేరాడు. అక్కడ మహావిద్యాపీఠంలో ఒక శాఖకు ఉపాధ్యాయుడిగా, ఒక టీచర్గా చేరాడు. పండితులందరూ చాలా సంతోషంగా ఆయన్ని తీసుకున్నారు. శిష్యులందరికీ కూడా వేదాంగాలన్నిటినీ ఆయన చెప్తూ ఉన్నారన్నమాట. కాశీరాజు కొలువులో కొంతకాలానికి జ్యోతిశాస్త్ర పండితులతో వివాదం సంభవించింది. అంటే ఆర్గ్యుమెంట్స్ జరుగుతూ ఉంటాయి రాజుగారి ముందర. ఎవరో వచ్చి వాదన అడుగుతారు, వాళ్ళు ఛాలెంజ్ చేస్తారన్నమాట. ఎవరన్నా మీ దగ్గర మంచి పండితులు ఉంటే నాతో తలపడమనండి అని. అట్లా చాలా వివాదాలు జరిగినాయి. కాశీరాజు గారే జడ్జిగా ఉండేవారు. ఉండి సాందీపని చాలామంది పండితులతో వాదించారనమాట. జ్యోతిర్విద్య వేదాంగమని, అది పూర్వయుగాల నుంచి బ్రహ్మావర్తంలో ఉన్నది అని సాందీపని రుజువు చేయటానికి అనేక విధాలుగా ప్రయత్నించాడు. ఇక్కడ యవనులు అనే వాళ్ళ గురించి మనం కూడా చదువుకున్నాం ఇంతకుముందు దీంట్లో. ఆ యవనులు ఏమిటంటే వాళ్ళు వేదాలని మిస్లీడ్ చేస్తూ వేరే వేరే అర్థాలతో అసలు వేద విద్యంతా వాళ్లదేనని, యవనుల నుంచే వచ్చిందని, బ్రహ్మావర్తం వాళ్ళు అనవసరంగా వేదాలు మావి అని క్లెయిమ్ చేస్తున్నారని అనేక ప్రచారాలు చేశారు. ఎందుకంటే ఈ బ్రహ్మావర్తాన్ని వాళ్ళు ఎలాగైనా సరే వాళ్ళ సంస్కృతిని పాడి చేసి చెడగొట్టి ఆక్రమించుకోవాలనేటటువంటి ఉద్దేశంతో ఆయన ఎంతో ప్రయత్నం చేసినా కూడా సాందీపని అవతల ఉన్న పండితుడు ఒప్పుకోలేదు. ఏమిటి చెప్తూ ఉన్నాడు ఇక్కడ సాందీపని గారు? చాలా క్లియర్గా త్రేతాయుగంలో శ్రీరాముడి జన్మకాల గ్రహస్థితులన్నీ రామాయణంలో వాల్మీకి రాశాడు. వాళ్ళకి సమకాలికుడైన వశిష్ఠ మహర్షి కూడా దశరథ మహారాజుకు ముహూర్తాలవి చూసి చెప్పేవాడు. ఈ జ్యోతిర్విద్య మా దేశంలోనే ఉన్నది అని ఎంత చెప్పినా కూడా శంఖలిఖితుడు అనే పేరున తక్షశిల పండితుడు వాదించటం మొదలుపెట్టాడు. రామాయణం ఎప్పుడో జరిగింది కానీ అంతా కల్పితమే కదా అన్నాడు ఆ పండితుడు. అనగానే సాందీపని అన్నాడు, కల్పితం అని చెప్పడానికి నీ దగ్గర ఏమన్నా ప్రూఫ్ ఉందా, ప్రమాణం ఉందా అని అడిగాడు. అడిగితే శంఖలిఖితుడు అన్నాడు కదా, అన్నిటికీ ప్రమాణాలు ఎందుకుంటాయి, కొన్నిటికి ఆత్మ ప్రమాణంగానే చూసుకోవాలి. వాల్మీకి రామాయణం అని చెప్పే గ్రంథం రాముడి కాలంలో రాసిందే కాదు, అసలు గ్రంథంలో భాషను బట్టి అది ఎప్పటిదో అని అనిపిస్తోంది. యవన విద్యాపీఠంలో యవన గురువులందరూ కూడా ఒక గొప్ప శాస్త్రాన్ని కనిపెట్టారు. అదేంటంటే గ్రంథంలో ఉన్న భాషను బట్టి ఆ కాలం ఎప్పుడు రాశారో ఆ గ్రంథాన్ని తెలుస్తుందిట. అదిట వాళ్ళు స్పెషలైజ్ చేశారు. దాన్ని బట్టి మా అర్థమైంది ఏంటంటే రామాయణ గ్రంథం ఈ మధ్య రాశారు అని అర్థమైంది అని చెప్పాడు. చెప్పగానే సాందీపని అన్నాడు, అయితే నిర్ణయం చేసింది యవన గురువులేనా, వాళ్లేనా నీకు ప్రమాణం అని అడిగాడు. అడిగితే శంఖలిఖితుడు అన్నాడు, అవును, అంతేకాదు రామాయణంలో నీవు చెప్పిన జ్యోతిశాస్త్ర వాక్యాలన్నీ కూడా యవనుల జ్యోతిర్విద్య మన బ్రహ్మావర్తానికి వచ్చిన తర్వాతే రచించబడినవి కదా. యవనులు వచ్చిన తర్వాత వాళ్ళ జ్యోతిర్విద్య ప్రకారమే మన వాళ్ళు రాశారు, దాన్ని ఫాలో చేశారు అంటున్నాడు. అనగానే సాందీపని అన్నాడు, అట్లా అయితే వేద సంహితల్లో ఉన్న జ్యోతిశాస్త్ర విషయం ఏంటి, వాళ్ళు కూడా వేద సంహితలు కూడా యవనులు వచ్చాక రాశారా అని అడిగాడు. అడిగితే శంఖలిఖితుడు అంటాడు, మీరిట్లా వాదిస్తే అసలు పునాదులే పెళ్లగించిపోతాయి. వేదం అసలు లవణాసురుడి కాలం నుంచే యవనులతోనే మన దేశానికి వచ్చింది. యవనుల బోధలను మన వాళ్ళు సంస్కృతంలో రాసి వేదాలన్నారు, అన్నీ అబద్ధమే అని చెప్పాడు. సాందీపని అన్నాడు, బాగుంది నాయన, సూర్యుడు పశ్చిమంలో ఉదయిస్తాడు అని చెప్పినట్టుగా ఉంది. ఒక మాట చెబుతాను, చేతైతే దాన్ని నువ్వు ఓడించు. ఋగ్వేద సంహితల్లో జ్యోతిర్విద్య ఉన్నది, దానికి సంబంధించిన మంత్రాలన్నిటికీ కూడా యవనులు గనక అర్థం చెప్పి జ్యోతిశాస్త్ర విషయాల్ని బోధిస్తే నేను ఒప్పుకుంటాను. మరి వాళ్ళదే అంటున్నావు కదా శాస్త్రం, వాళ్ళు చెబితే నేను ఒప్పుకుంటాను అన్నాడు. శంఖలిఖితుడు అన్నాడు, బోధిస్తారు తప్పకుండా. 12 నెలలు 12 రాసుల సంవత్సర చక్రం
దాని లెక్కలు అన్నీ మా గురువులు, యవన విద్యా గురువులు బోధిస్తున్నారు అన్నాడు. అనంగానే సాందీపన్ అన్నాడు, నక్షత్ర శాస్త్రం వేద బ్రాహ్మణాల్లో వివరంగా చెప్పారు. యవన శాస్త్రంలో నక్షత్రాల పేర్లు కూడా లేవని నాకు తెలుసు. దర్శ పూర్ణిమాసము అనే సూర్య చంద్రాత్మకమైన మాసాల లెక్కలు యవనుల శాస్త్రాల్లో లేవు. డైలీ రొటీన్ నిత్య జీవితంలో చంద్రకళలు ఎటువంటి శుభాన్ని అశుభాన్ని కలగజేస్తాయి అనేది దర్శ పూర్ణిమాస యజ్ఞాల్లో వర్ణించారు. ఆ ప్రసంగం కూడా యవన శాస్త్రంలో ఎక్కడా లేదు. సౌర చంద్ర సావన చార్వపత్స సంవత్సరాల భేదాలను మీ యవనాచార్యులందరూ, యవనుల ఆచార్యులు ఒప్పించగలరా, లేకపోతే వాళ్ళ గ్రంథాల్లో చూపించగలరా అని అడిగాడు. అడగంగానే ఇంక ఏం చేయాలో తెలియక శంఖలిఖితుడు అన్నాడు, నాకంత యవన శాస్త్రంలో నాకంత పాండిత్యం లేదు అన్నాడు. అనగానే సాందీపన్ అన్నాడు, వేదాంగాల్లో ఉందా నీకు పాండిత్యం? రెండిట్లో సమానమే నీ పాండిత్యం, నీకు అసలు ఏమీ తెలియదు అన్నాడు సాందీపని. శంఖలిఖితుడేమో, అలా కాదు, మీరు సుబలుడి విద్యాపీఠానికి, యవన విద్యాపీఠానికి రండి, వచ్చి అక్కడ ప్రధానంగా ఉన్నటువంటి ఆచార్యులందరితో వాదించండి, అప్పుడు మీ పాండిత్యం బయటపడుతుంది అన్నాడు. సాందీపని చెప్పాడు, అది ఆ విషయం నువ్వు చెప్పక్కర్లేదులే, ప్రస్తుతం నువ్వు ఆ ఓటమంగి ఒప్పుకున్నట్టే కదా అనగానే శంఖలిఖితుడు తల వంచాడు. కాశీరాజుతో సాందీపని ఇట్లా చెప్పాడు, మహారాజా మీరు మధ్యస్థులుగా ఉన్నారు, జడ్జిగా ఉన్నారు, ఇప్పుడు శంఖలిఖితుడు చేసిన వాదం ఈయనది కాదు, ఇది యవన విద్యాపీఠంలో ఆచార్యులు చేస్తూ ఉన్నటువంటి కుతంత్రము. మన దేశంలో ఇటువంటి అజ్ఞానమైనటువంటి విషయాల్ని బాగా ప్రచారం చేస్తూ అన్ని వేపులా ఒక నిప్పులాగా రగులు కొలుపుతున్నారు వీళ్ళు. నేను ఊరుకోను, ఒక్క శంఖలిఖితుణ్ణి ఓడిస్తే సరిపోదు, మన దేశం బాగుపడదు, కోటి గొంతులు కోళ్ళై కూస్తున్నాయి మన దేశంలో, ఇట్లా అవాకులు చెవాకులు వాగుతున్నారు, శాస్త్రం అంతా వాళ్ళదే అంటారు, మనకేదీ లేదంటారు, మనమేదో వాళ్ళని చూసి నేర్చుకున్నామంటారు. దీనికి నేను అక్కడికి వెళ్ళి ఆ యవన విద్యాపీఠానికి వెళ్ళి వాళ్ళందరినీ ఓడిస్తాను, మీరు సాక్షులుగా ఉండండి, నేను గెలిచి వస్తే మీరు బ్రహ్మావర్తంలో అందరికీ ఇది చెప్పాలి ఈ విషయము అన్నాడు. అని చెప్పి సాందీపని హుటాహుటిగా సుబల విద్యాపీఠానికి వెళ్ళిపోయి అక్కడ పండితుల్ని కలుసుకున్నాడు. శాస్త్రవాదన కోసం పిలిచాడు వాళ్ళని. 7 రోజులు వాళ్ళు వాదించారు. సంవత్సర చక్రాన్ని 5 సమభాగాలుగా విభజించి పంచార చక్రాన్ని గురించి, అందులో ఉన్న చంద్రలోకవాసులైన పితృదేవతలను గురించి, పిండోత్పత్తి క్రమాన్ని గురించి, అసలు పిల్లలు ఎలా పుడతారు, పిండం ఎలా ఉత్పత్తి అవుతుంది, ఈ విషయాలన్నీ కూడా సాందీపని అడిగితే వాళ్ళు ఏమీ చెప్పలేకపోయారు. మీ యవన శాస్త్రంలో ఎక్కడైనా ఇవి ఉన్నాయేమో పరిశీలించండి, మరి మీదే జ్యోతిష్ శాస్త్రం అని మీరు చెప్తూ ఉన్నారు కదా, నేను వెయిట్ చేస్తాను. అలాగే అర్ధమాసాలు, అర్ధగర్భాలు, ఋతుషట్కము, ఋతుపంచకము, అధిమాసము, వీటి ప్రసక్తి కూడా ఎక్కడన్నా మీ శాస్త్రాల్లో ఉందేమో చూడండి. మీరు లేకపోతే మీరు ఓటమి అంగీకరించాలి, నాకు జయపత్రాన్ని రాసి ఇవ్వాలి, మీరు ఓడిపోయినట్టు నేను గెలిచినట్టు నాకు ఒక సర్టిఫికెట్ ఇవ్వాలి, ఇస్తే నేను బ్రహ్మావర్తంలో అందరికీ చూపిస్తాను అన్నాడు. అనగానే యవన గురువులు ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూసుకొని ఇట్లా అన్నారు, మాకు అట్లాంటివి ఏమీ లేవు, మేమేమి జయపత్రాలు రాసి ఇవ్వం మీకు, మేమేం సర్టిఫికెట్స్ ఇవ్వం, మా సంప్రదాయం ప్రకారం మా శాస్త్రాలు మా రహస్యాలు అన్నీ కూడా మీ భూమి వారికి మేము నేర్పిస్తూ ఉన్నాం, మాది సమదృష్టి, మాకందరూ ఒక్కటే, బ్రహ్మావర్తమని, యమన దేశమని, రోమక దేశమని మాకేమి సంకుచిత భావాలు లేవు అన్నాడు. అనగానే సాందీపన్ అన్నాడు, ఏ విద్యాగంధము లేని ప్రజల్ని మోసగించటం మాత్రం మీకు బాగా తెలుసు కదా అన్నాడు. అంటే యవన గురువు అలా అనకూడదు, మీరు ఆవేశపడకూడదు, మాకందరికీ ఒకటే అని చెప్తూ ఉన్నాను, ఈ సమదృష్టిని ప్రజలకు బోధిస్తున్నాం మేము, మీకు సమదృష్టి లేదు కాబట్టి మీరు ఆవేశపడుతున్నారు, సమదృష్టి ఉంటే మా విద్యాపీఠంలో మీరు కూడా ఒక ఉపాధ్యాయుడై మీకు వచ్చిన శాస్త్రాలని మా ప్రజలకు ఈ ప్రజలందరికీ ఉపదేశం చేయండి, మేము మిమ్మల్ని ఎంతో గౌరవిస్తున్నాము, మీరు కూడా మమ్మల్ని గౌరవించాలి అన్నాడు. మేము జ్యోతిశాస్త్ర ఉపాధ్యాయులుగా మేము పెట్టుకొని గౌరవిస్తామన్నాడు. అంటే సాందీపని అడిగాడు, మరి విజయపత్రం మాట ఏమిటి అంటే, యవన గురువు మా పద్ధతి అది కాదు, మేము ఇవ్వము అన్నాడు. సాందీపని అప్పుడు అన్నాడు, అయితే నేను కాశీపట్టణంలో వేదాంగ జ్యోతిర్విద్యాలయాన్ని స్థాపిస్తాను,
మీరు మీ విద్యాపీఠంలో ఈ జ్యోతిర్విద్య అనే శాఖను తొలగించేసేయాలి. మీరింక ఈ జ్యోతిర్విద్యను బోధించకూడదు అన్నాడు. యవన గురువులందరూ మొహాలు చూసుకున్నారు, మాట్లాడకుండా ఉన్నారు. సాందీపని వెనక్కొచ్చి ఈ సుబలుడు బ్రహ్మావర్తానికి ఎంతో అపకారం చేశాడని చాలా బాధపడ్డాడు, దుఃఖపడ్డాడు పాపం. బ్రహ్మవాదులైన వేద ఋషుల ఆశ్రమ వాటికలన్నిటికీ నడుచుకుంటూ వెళ్ళి పాపం యాత్ర చేసి ఈ జరిగిందంతా కూడా ఇలా తప్పు తప్పుగా అందరికీ వీళ్ళు బోధిస్తున్నారు, వీళ్ళు విద్యాలయాలు పెట్టడం ఏమిటి, వాళ్ళు మన శాస్త్రాన్ని ప్రజలకి చెప్పటం ఏమిటి అని చాలా బాధపడుతూ అందరికీ చెప్పాడు. కొంతమంది శిష్యుల్ని తయారు చేసి వాళ్ళ చేత కూడా అందరికీ చెప్పించాడు. చిత్రభాను సంవత్సరం శ్రావణ బహుళాష్టమి నాటికి నీలగిరులను చేరాడు. అంటే అగస్త్యుడు ఉండేటటువంటి నీలగిరులు అన్నమాట. ఆ మహర్షిని దర్శనం చేసుకొని అగస్త్యుడి శిష్యులందరినీ కూడా పిలిచి ఈ జరిగిన విషయాలన్నీ కూడా, దేశంలో జరుగుతూ ఉన్నటువంటి విషయం అంతా కూడా చెప్పాడు. అగస్త్య మహర్షి ఎవరూ లేకుండా ఉన్నప్పుడు, కేవలం సాందీపని మట్టుకే ఉన్నప్పుడు ఒక విషయం చెప్పాడు. మీరు చెప్పిందంతా నిజమే, మీరు చెప్పిన జ్యోతిశాస్త్ర శాఖలు యవనులకే కాదు, భూగోళంలో ఇంకా ఏ జాతి వాళ్ళకి తెలియవు. అంతేకాదు నా దగ్గర కూడా చాలా రహస్యమైనటువంటి విద్యలు ఉన్నాయి. ఇన్ని జన్మల్లో నేను వ్యాస మహర్షితో సహవాసం చేశాను, పరాశరుల దగ్గర కూడా నేను విద్యను నేర్చుకున్నాను, పూర్వయుగాల్లో వశిష్ఠాదుల దగ్గర కూడా యుగాంతర సంహితలను అభ్యాసం చేశాను, నేను చదువుకున్నాను. పూర్వ సంస్కార జ్ఞానాన్నంతా కూడా కలిపి ఇక్కడ ఇప్పుడు శిష్యులందరికీ కూడా బోధిస్తూ ఉన్నాను. హస్తరేఖలకు అంటే చేతిలో ఉన్న రేఖలకు గ్రహగతులకు ఉన్న సంబంధం కూడా నాకు తెలుసు. గ్రహగతుల్ని, విషువద్గతుల్ని, తారకా గమనాలను, నక్షత్ర వర్తనాలను అనుసరించి భూమి మీద మనుషులకి వంశవృక్షాలు ఎలా ఏర్పడుతున్నాయి, శబ్ద బ్రహ్మానికి జ్యోతిష్ చక్రానికి ఉన్న సంబంధం ఏమిటి, ఇవన్నీ వివరించి వ్యాఖ్యానిస్తూ ఉన్నాను. పుస్తకాలు కూడా రాశాను, నేను గ్రంథాలు కూడా రాశాను, గ్రంథస్థం చేశాను. అందులో వంశాలు తరతరాలుగా బంధువుల పేర్లతో చదువుకోవచ్చు. ఈ శాఖకు నాడీ శాస్త్రము అని పేరు పెట్టి కేరళ మహర్షి శిష్యులకు బోధిస్తూ ఉన్నాను. మనకు కూడా తెలుసు నాడీ జాతకం, నాడీ శాస్త్రం అని. ఇప్పుడు కూడా టిల్ టుడే మనం వెళ్తే తమిళనాడులో ముఖ్యంగా ఎక్కువ బాగా చెప్తారు నాడీ శాస్త్రం అని. కేరళ శిష్యులకు బోధిస్తున్నాను అంటున్నారు. ఇన్నిటి అనుభవంతో ఒక మాట చెప్తాను విన్నాయినా అన్నాడు అగస్త్య మహర్షి. ఏంటంటే మొత్తం గ్రహాధీనము అని అనటం సత్యం కాదు, సర్వము దైవాధీనము అనేదే సత్యం నిజానికి. దాన్ని బట్టే గ్రహాలు కూడా మనుషుల గతుల్ని సూచిస్తాయి. సంవత్సరంలో ఉన్న ఋతుధర్మాల్లాగా యుగాల ధర్మాలు కూడా నరజాతి మీద ప్రవర్తిస్తూ ఉంటాయి. ఒక్కొక్క యుగంలో మనుషులు ఒక్కొక్క రకంగా ఉంటారు, వాటిని దాటి ఎవ్వరూ ఏమీ చేయలేరు. ప్రస్తుతం మనం కలియుగం బిగినింగ్లో ఉన్నాము. రాబోయే యుగాల్లో విద్యలు పొట్ట కోసమే కానీ ధర్మం కోసం కాదు. ధర్మమే అర్ధకామాలకు బానిసగా జీవనోపాధి కోసం మాత్రమే తప్పనిసరిగా అవలంబింపబడుతుంది తప్ప ధర్మం ప్రమాణంగా ఉండదు. మనుషులు వేద ప్రమాణం కంటే పాండిత్య ప్రమాణాన్ని ఎక్కువ ఇష్టపడతారు, బాధలు పడుతూ జీవిస్తారు, కానీ అసలు విషయాన్ని అర్థం చేసుకోరు. దానిని ఆ కాలం ఇలా ఉండటం కోసమే కాలపురుషుడు యవన ధర్మం రూపంలో వాయువ్య దిశ నుంచి ప్రవేశించి మ్లేచ్ఛ ధర్మాన్ని బ్రహ్మావర్త ప్రజల బుద్ధులకు ఎక్కిస్తూ ఉన్నాడు. అది కాలధర్మము, కలికాలము అంటాం కదా మనం. అందువల్లనే ఇది వేరే దేశాల నుంచి బ్రహ్మావర్త ప్రజల బుర్రలోకి వెళ్తోంది. మనం ఇప్పుడు చేయగలిగింది ఏమీ లేదు. ఎంత బోధించినా వాళ్ళకి అర్థం కాదు, పుస్తకాలు రాసినా కూడా వాళ్ళకి అర్థం కాదు. ఎందుకంటే మనం ఒక పుస్తకం రాస్తే అది చదివి ఒప్పుకునేవాడు ఉంటే కదా దానికి పరమావధి. కానీ ఎవ్వరూ చదవరు అసలు. కానీ ఏమీ పర్వాలేదు, వేద ధర్మం అనేది ఎప్పుడూ నశించిపోదు. అజ్ఞాతంగా అంటే కనపడకుండా ఉన్న మహాశక్తి కనపడకుండా ఉండి అద్భుతంగా ఉండి ఎవరి మనస్సుకు అంతుపట్టకుండా ధర్మాన్ని రక్షిస్తూ ఉంటుంది. అధర్మం పెరిగినప్పుడల్లా ధర్మాని కోసం ఒక తహతహ బయలుదేరుతుంది. అకాలంలో ధర్మం ప్రజల్లో బీజం రూపంలో దాగి ఉంటుంది.
అంటే కాలం కాని కాలంలో ఊరికే ఒక గింజలాగా దాక్కోనుండి మళ్ళీ సకాలంలో వానబడి గింజకి తడి తగిలితే మట్టిలో పడితే వృక్షమై వచ్చినట్టుగా కాలం వచ్చినప్పుడు అది మళ్ళీ ఆ ధర్మం అంతా కూడా వృక్షంలాగా వ్యాపిస్తుంది, పెరుగుతుంది. మన ధర్మం మనం అవలంబిస్తూ జీవితంలో మన కర్తవ్యాన్ని మనం జాగ్రత్తగా చేసుకుంటూ ఉంటే చాలు. ప్రస్తుత కాలంలో అంతకంట మనం ఉద్ధరించగలిగింది ఏమీ లేదు. ఒక్కొక్క జన్మానికి ఒక్కొక్క పరమావధి ఉంటుంది, ఒక్కొక్క గోల్ ఉంటుంది. పురాణ పురుషుడు ధర్మ సంస్థాపన కోసం ఎలాగూ పుట్టాడు, క్రీడామయుడై అంతర్యామిత్వం చెందుతూ ఉన్నాడు. అతడు నీ దగ్గరికి వస్తాడు, నిన్ను గురువుగా భావించి శుశ్రూష చేస్తాడు. నీ వల్ల 64 రోజుల్లో 64 విద్యలు నేర్చేసుకుంటాడు. నేర్చుకోకపోతే అతనికి ఆ విద్యలు తెలియవు అని కాదు. ఇది నీ జన్మ సాఫల్యం. సమయం కోసం వేచి ఉండు. అవంతి నగరానికి వెళ్ళి సిప్రా నది తీరంలో గురుకులం ఏర్పరచుకో. శిష్యులకి బోధ చేస్తూ ఉండు. కొద్ది రోజుల్లోనే నీ గురుకులానికి క్రీడామయుడైన పురాణ పురుషుడు వస్తాడు అని చెప్పి అగస్త్య మహర్షి చెప్పిన మాట విని చాలా తృప్తిపడి సాందీపని మహర్షి అగస్త్యుడికి నమస్కారం, సాష్టాంగ దండ ప్రణామం చేసి అగస్త్యుడి సన్నిధిలో విద్యారహస్యాలను ఇంకా కూడా ఎన్నిటినో నేర్చుకొని అప్పుడు అవంతి నగరం చేరుకున్నాడు. కార్తీక పూర్ణిమ నాడు సిప్రా నది తీరంలో ఆశ్రమానికి శంకుస్థాపన చేశాడు. క్రీడామయుడు గ్రంథంలో 19th చాప్టర్ అయిపోయింది.